హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కొడుకు కత్తులతో వీరంగం వేశాడు. రంగారెడ్డి జిల్లా కడతాల మండలం మైసిగండి దగ్గర టోల్ గేట్ సిబ్బందిపై మనీష్ గౌడ్ దాడి చేశాడు. టోల్ అడిగినందుకు ఆగ్రహించిన మనీష్ గౌడ్ అతని స్నేహితులు సిబ్బందిపై విచక్షణ రహితంగా కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో టోల్ గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తోంది. గాయాలైన వారిని వెంటనే చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న కడతాల పోలీసులు మనీష్ గౌడ్ అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన టోల్ గేట్ స్థలం నుండి మా ప్రతినిధి అగస్త్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అగస్త్య, అక్కడ సిబ్బంది ఏమని చెప్తున్నారు మీతో? ఏదైతే నిన్న టోల్ గేట్ దగ్గర జరిగిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇదే టోల్ గేట్ ప్రస్తుతం మనం ఉన్న టోల్ గేట్ దగ్గరనే నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నకు చెందిన కొడుకు ఆమె కొడుకు మనీష్ గౌడ్ అతని స్నేహితులతో కలిసి ఈ టోల్ గేట్ అవతలలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో పార్టీ చేసుకోవడం జరిగింది. సాయి తేజారెడ్డి అనే అతని స్నేహితుడి పార్టీకి అటెండ్ అయిన 5 స్నేహితులతో పాటు మనీష్ కూడా అదే కారులో ప్రయాణిస్తున్నాడు. ఆ కారు కూడా మనీష్దే. ఆ కారులో ప్రయాణిస్తూ ఉండగా ఈ టోల్ గేట్ వద్ద అంటే పార్టీ ముగించుకొని 10 గంటల సమయంలో వాళ్ళు ఈ టోల్ గేట్ వద్ద నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాతనే ఘర్షణ వాతావరణం నెలకొంది. మొదట వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చే ప్రయత్నం చేశారు. ఇది మనం చూసుకోవచ్చు. టోల్ గేట్ వద్ద నార్మల్ వెహికల్స్ టోల్ ట్యాక్స్ కట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది. ఇక్కడికి వచ్చి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఖచ్చితంగా సిబ్బంది టోల్ కట్టాలని చెప్పడంతో అటు చివరిలో ఉన్న 3వ లేన్లో ఉండే విఐపి విభాగంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండే ఒక గేట్ని కూడా వాళ్ళు తొలగించి ఈ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇది సాధారణంగా ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి, అదేవిధంగా ప్రముఖులు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం డైరెక్ట్గా వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లేన్. అయితే ఇక్కడ నుంచి రావడానికి వీలు లేకపోవడంతో వాళ్ళు ఆ మార్గంలో నుంచి ఇదే మార్గంలో నుంచి అతని స్నేహితులతో కలిసి మనీష్ ఇదే మార్గంలో వచ్చారు. ఇటు నుంచి వెళ్తూ ఉండగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పోలీసులు ఈ టోల్గేట్ సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. టోల్గేట్ సిబ్బంది అడ్డుకున్న తర్వాత వాళ్ళతో ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అందరూ ఫంక్షన్ హాల్లో ఏదైతే బర్త్డే పార్టీలో ఉన్నారో తాగేసి వచ్చారు. తాగేసి వచ్చిన తర్వాత ఈ వాహనం ఏదైతే ఉందో ఈ టోల్గేట్ దాటేసి అక్కడికి ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు గొడవ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అరిశారు. మేము వీఐపీలము, మేము టోల్గేట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మేము ఎమ్మెల్యేలకు చెందిన అనుచరులం, మా మదర్ కార్పొరేటర్ అన్నీ చెప్పుకుంటూ వాళ్ళు గొడవ చేసిన సంఘటన మాత్రం ఈ టోల్గేట్ దాటిన తర్వాత ఇక్కడ ముందు జరిగింది. అయితే అక్కడే కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరు అటు టోల్గేట్ సిబ్బంది అదేవిధంగా మనీష్కి సంబంధించిన స్నేహితులు ఇద్దరు గొడవ పడ్డారు. ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా తిట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గొడవ కొంచెం పెద్దదిగా మారిన తర్వాత కత్తులు తీయడం జరిగింది. గతంలో అనేక సంఘటనలు టోల్గేట్ వద్ద జరిగాయి. కానీ ఎక్కడ కత్తులు తీసిన పరిస్థితి అయితే లేదు. కేవలం ఘర్షణ వాతావరణం నెలకొంది. కొట్టుకున్నారు, ధ్వంసం చేశారు తప్ప వీళ్ళు ఏకంగా కత్తులు తీసి వాళ్ళపై దాడికి దిగారు. దాదాపు 3 నిమిషాల పాటు కత్తితో వీరంగం చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో ఆ సూపర్వైజర్ని కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే టోల్గేట్ సిబ్బంది అంతా అప్రమత్తమై వెంటనే వాళ్ళని అడ్డుకోవడంతో సంఘటన జరిగిన తర్వాత కొంచెం దూరం వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఒక 3 నిమిషాలు మాత్రం ఇక్కడ ఉన్నారు. కత్తులతో దాడి చేసిన తర్వాత ఒక 3 నిమిషాలు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే కడతాల్ పోలీసులు కేసు బుక్ చేసుకున్నారు. 307 సెక్షన్ కింద కేసు బుక్ చేసుకొని వాళ్ళని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎక్కడ ఇది కొత్తగా ఏర్పాటు చేసిన టోల్గేట్ కావడంతో ఇక్కడ సీసీటీవీలు అయితే పనిచేయట్లేదు. పోలీసులు కూడా విచారణ చేసేందుకు ఇక్కడికి వచ్చారు. సీసీటీవీలు ఏమైనా పనిచేస్తాయా అనే ఒక ఆలోచనలో సీసీటీవీలు పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక ఎస్ఐ ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఏమైంది నిన్న రాత్రి ఇక్కడ? ఎవరెవరిని మీ అదుపులోకి తీసుకున్నారు?
రాత్రి ఇక్కడ గొడవ జరిగిందని చెప్పి మనకు ఫోన్ కాల్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నారు, అక్కడికి సిటీకి వెళ్తూ ఉన్నారు. మనకి ఊరి చివర పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రోడ్ల మీదకి వచ్చేసాము. ఆ వెహికల్ నెంబర్ చెప్పారు, పట్టుకున్నాము. ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకున్నాము. ఫిర్యాదుదారుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎంతమంది ఉన్నారు సార్? ఏ కేసుల కింద? 6 మెంబర్స్ అండి, అటెంప్ట్ మర్డర్ కేసు కింద. అవునండి, నైఫ్తో దాడి చేశారు కాబట్టి చేసాం. సో దాడికి గురైన అతని పరిస్థితి స్టేబుల్గానే ఉంది? చాలా స్టేబుల్గా ఉన్నారు. లెఫ్ట్ సైడ్ ఎల్బో దగ్గర ఒక ఇంజురీ అయింది, మళ్ళీ రైట్ హ్యాండ్ పామ్లో వచ్చిన ఇంజురీ అయింది. సో ఏమైనా అంటే ఈ సీసీటీవీలు ఏమైనా పనిచేస్తున్నాయి సార్? అక్కడ ఏం లేదండి, అక్కడ వర్క్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళు మొబైల్లో తీసిన ఫుటేజ్ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ సీసీటీవీలను పరిశీలించాం కానీ సీసీటీవీలు పనిచేయట్లేదు. ఏదైతే నిన్న రాత్రి ఇక్కడ సిబ్బంది మొబైల్తో వీడియో తీశారో ఆ వీడియోని ఆధారంగా తీసుకున్నాము. అటెంప్టివ్ మర్డర్ కింద కేసు నమోదు చేశామనేది పోలీసులు చెప్తున్న వర్షన్. ఇదే టోల్గేట్లో నిన్న ఈ సంఘటన జరిగింది. వాళ్ళు ప్రస్తుతానికి 6 మనీష్ గౌడ్తో పాటు మరొక 5 తన స్నేహితులను పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. ఈ 5 అటెంప్టివ్ మర్డర్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా దాడికి గురైన వ్యక్తి స్టేబుల్గానే ఉన్నారు. ఆయనకి 2 చేతులకు గాయాలు అయ్యాయని కూడా మనకి తెలుస్తోంది. ఆ బంధువర్గులు, అతనికి సంబంధించిన బంధువులంతా కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ టోల్గేట్ సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసును రిజిస్టర్ చేసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే సంఘటన జరిగిందో ఈ టోల్గేట్కి కొంచెం ముందే ఇక్కడే ఈ కత్తులతో దాడి సంఘటన జరిగింది. ఇక్కడ రక్తం మరకలు కూడా కొన్ని ఉన్నాయి. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మొత్తంగా అంటే అంతకుముందు టోల్గేట్లో చాలా ఘర్షణలు జరిగాయి కానీ ఎప్పుడూ ఇట్లా కత్తులతో దాడి చేయలేదు. కేవలం ధ్వంసం చేయడం, టోల్గేట్ అడిగిన సిబ్బందిపై దాడి చేయడం, కొట్టడం, అదేవిధంగా ధ్వంసం చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంఘటనలు చూసాం. కానీ కత్తులతో దాడి చేయడం అనేది మాత్రం ఇది మొదటిసారి చూస్తున్నాము. రాత్రి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా చాలా భయోందనలకు గురయ్యాము. చాలా తక్కువ మంది ఉన్నాం. రాత్రి కావడంతో స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి దాడులు జరగకుండా మాకు సెక్యూరిటీ కూడా పెట్టాలి, అనేక సార్లు అడిగాము, పెట్టలేదనేది చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ టోల్గేట్లో సీసీటీవీలు అనేది చాలా కీలక ఆధారాలు ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి సీసీటీవీలు పనిచేయట్లేదు. ఎందుకంటే ఇది కొత్తగా ఏర్పాటు చేసిన టోల్గేట్ కావడంతో ఇక్కడ సీసీటీవీలు ఇప్పుడే ఇన్స్టాల్ చేశారు. ఇది మనం చూసుకోవచ్చు. సీసీటీవీ రూమ్ దగ్గరనే ఉన్నాము. ఈ రూమ్లో నుంచే సీసీటీవీలు ఆపరేట్ అవుతాయి. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇక్కడ ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. అందుకే ఈ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఇంకా పూర్తి స్థాయిలో దీని ఇన్స్టాల్మెంట్ జరగలేదని చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఏదైతే నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే వీడియో తీశారో ఆ వీడియో ఆధారంగానే ఈ దర్యాప్తును అయితే ముందుకు కొనసాగిస్తున్నారు. అటెంప్టివ్ మర్డర్ కింద కేసు బుక్ చేసి మనీష్తో పాటు అతని 6 స్నేహితులను కోర్టులో హాజరుపరుస్తామని చెప్తున్నారు. అగస్త్య, కార్పొరేటర్ కొడుకై ఉండి అలా తప్పతాగి రోడ్డు మీద అలా తిరుగుతూ టోల్గేట్ సిబ్బందిపై దాడి చేశారు. మరి కార్పొరేటర్ ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ఎవరికైతే తన కొడుకు చేతిలో గాయాలయ్యాయో వాళ్ళని ఏమైనా పరామర్శించడానికి వచ్చారా? ప్రస్తుతానికైతే కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ బంధువులు కానీ ఎవరు ఇక్కడికి రాలేదు. మనీష్ అదేవిధంగా అతని స్నేహితులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కొంచెం దూరంలోనే కర్తాల్ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ కర్తాల్ టౌన్ కూడా ఈ టోల్గేట్ దగ్గర. దాడి జరిగిన వ్యక్తిని కూడా తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లడానికి అదొక సులభతరమైందని చెప్పుకోవాలి. అతని బంధువులు కానీ కార్పొరేటర్కి సంబంధించి కార్పొరేటర్ బంధువులు కానీ ఎవరు ఇక్కడికి రాలేదు, ఈ సంఘటనా స్థలానికి రాలేదు. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా ఇంకా రాలేదని తెలుస్తోంది. అయితే మొత్తానికి వీళ్ళు తాగి వచ్చారనేది మాత్రం పోలీసులు నిర్ధారించుకున్నారు. బండిలో ఉన్న ఏదైతే 888 వాహనం టాటా స్కార్పియో వాహనంలో వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఆ వాహనాన్ని కూడా పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి పెట్టారు. ఎవరు ఇప్పటివరకు ఆ బంధువులను పరామర్శించడానికి కానీ వీళ్ళ గురించి కానీ పోలీస్ స్టేషన్కి ఇప్పటివరకు రాలేదని అయితే మనకి సమాచారం అందుతోంది. మొత్తంగా అంటే ఒక కార్పొరేటర్ కొడుకు తాగి రావడం అనేది ఇప్పుడు ఈ కేసులో మొత్తంగా 3 కోణాల్లో పెడుతున్నారు. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ 6 తాగి రావడం, అదేవిధంగా అటెంప్టివ్ మర్డర్ కింద, అబ్యూసింగ్ కింద, ఈ 3 కింద కేసులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం 307 కింద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. మిగతా కేసులు కూడా వీళ్ళపై బనాయిస్తారనేది తెలుస్తోంది. రైట్ అగస్త్య. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కొడుకు కత్తులతో వీరంగం వేశాడు. రంగారెడ్డి జిల్లా కడతాల మండలం మైసిగండి దగ్గర టోల్గేట్ సిబ్బందిపై మనీష్ గౌడ్ దాడి చేశాడు. టోల్ అడిగినందుకు ఆగ్రహించిన మనీష్ గౌడ్, అతని స్నేహితులు సిబ్బందిపై విచక్షణ రహితంగా
కత్తులతో దాడికి దిగారు. ఘటనలో టోల్గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్రంగా గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తోంది. గాయాలైన వారిని వెంటనే చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న కడతాల్ పోలీసులు కార్పొరేటర్ కొడుకు మనీష్ గౌడ్తో పాటు అతని స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులోనే మనీష్ గౌడ్ టోల్ సిబ్బందిపై కత్తులతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కత్తులతో దాడి చేసి కారులో వేగంగా పారిపోతున్న మనీష్ గౌడ్ను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. మనీష్ గౌడ్తో పాటు అతని 6 స్నేహితులకు కూడా అదుపులోకి తీసుకున్నారు. మనీష్ గౌడ్ తల్లి లక్ష్మీ ప్రసన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కాగా తండ్రి రామ్మోహన్ గౌడ్ ఎల్బీనగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కడతాల్ టోల్గేట్ సిబ్బందిపై బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కొడుకు మనీష్ గౌడ్ ఎలా దాడి చేశాడు, వాళ్ళని ఎలా పరుగులు పెట్టించాడు, తాగిన మత్తులో కత్తులతో ఎలా దాడికి దిగాడు అనేది విజువల్స్లో మనం చూడొచ్చు. తాగి ఒంటి మీద స్పృహ లేకుండా స్నేహితులతో కలిసి 6 స్నేహితులతో కలిసి రోడ్డు మీద ఇలా తాగి తందనాలాడుతూ టోల్గేట్ల దగ్గర సిబ్బంది టోల్ అడిగినందుకు గాను వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తిట్లు తిట్టారు. అలాగే కత్తులతో వాళ్ళ మీద దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనీష్ గౌడ్ అతని స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాగి ఆ విధంగా వాళ్ళు రోడ్ల మీద పరుగులు పెడుతూ టోల్ సిబ్బందిపై టోల్ అడిగినందుకు విచక్షణరహితంగా దాడి చేస్తూ పరుగులు పెట్టిస్తూ ఎలా ప్రవర్తించారో మనం విజువల్స్లో చూడొచ్చు. మనం చూస్తున్నాం కదా, ఎవరైతే దాడి చేశారో మనీష్ గౌడ్ అతని స్నేహితుల విజువల్స్ మనం చూడొచ్చు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మనం చూస్తున్న ఫోటో పోలీసులు అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్ కొడుకు మనీష్, అతని స్నేహితులు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫోటో మనం చూడొచ్చు. ఒకవైపు, మరోవైపు వాళ్ళు రాత్రి ఏ విధంగా తాగి తందనాలాడుతూ రోడ్డు మీద పరుగులు పెడుతూ టోల్ సిబ్బందిని ఏ విధంగా పరుగులు పెట్టించారు, వాళ్లతో ఏ విధంగా ఘర్షణకు దిగారు, కత్తులతో ఎలా దాడి చేశారనేది కూడా మనం విజువల్స్లో ఇటువైపు చూడొచ్చు, మరోవైపు ఫోటో కూడా చూడొచ్చు. ఈ దాడి తర్వాత పోలీసులు మనీష్ గౌడ్ను అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోటో కూడా మనం చూడొచ్చు. తాగి కారులో వేగంగా వెళుతూ టోల్ అడిగినందుకు టోల్ సిబ్బందిపై ఈ విధంగా దాడి చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు.